గ్లైకోలైసిస్ అనే టాపిక్ నుండి స్టార్ట్ చేద్దాం. సో ద టైటిల్ ఇస్ గ్లైకోలైసిస్. ఇన్ ద గ్రీక్, glyco ante sweet or glucose, lysis ante to split. So this is a pathway where we are splitting glucose, right? Chalo, next definition chuddam. Glycolysis is defined as a series of the reactions converting glucose to pyruvate or lactate along with the production of ATP. So this is the definition. Next point, this is the pathway which is universal, ante universal prati organism lo jaragutund anamata ee pathway, and this is the pathway which is given by the biochemist Emden Mayhoff. So in their honor, glycolysis is also called as EM pathway. Next, talking about the silent features of this pathway, location. ఈ pathway ఎక్కడ జరుగుతుంది? సైటోజోల్ లో జరుగుతుంది. ఎందుకు? కావాల్సిన ఎంజైమ్స్ అనే సైటోజోల్ లో దొరుకుతాయి కాబట్టి. సో ద లొకేషన్ ఇస్ సైటోజోల్. అండ్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? గ్లూకోజ్ విల్ స్ప్లిట్ ఇంటూ వాట్? స్ప్లిట్ అయితే అవుతుంది, కానీ ఏం వస్తాయి స్ప్లిట్ చేస్తే? ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి? సో సపోజ్ ఇఫ్ దిస్ పాత్వే అకర్స్ ఇన్ ఏరోబిక్ కండిషన్స్, the end product is pyruvate, and this pathway occurring in anaerobic conditions అంటే ఆక్సిజన్ లేకుండా జరిగినప్పుడు లాక్టేట్ వస్తుంది. and this is very essential pathway for the brain activity. So this is the introduction part. Now we will start the pathway. కానీ పాత్వే స్టార్ట్ చేసేదానికంటే ముందు ఫస్ట్ మనం గ్లూకోజ్ స్ట్రక్చర్ చదువుకుందాం. గ్లూకోజ్ అండ్ ద ఫ్రక్టోజ్ స్ట్రక్చర్స్ వస్తే పాత్వే కూడా ఈజీగానే వచ్చేస్తుంది. ఒకసారి స్ట్రక్చర్స్ నేర్చుకుందామా? చలో. గ్లూకోజ్ అందరికీ తెలిసిన విషయమే 6 కార్బన్స్ ఉంటాయని. సో నేను 6 కార్బన్స్ ని ఇలా రాస్తున్నా, 1 2 3 4 5 6, రైట్? లాస్ట్ కార్బన్ లో మనకి CH2OH వస్తుంది. నెక్స్ట్ 5th కార్బన్ OH టు ద రైట్ సైడ్, 4th కార్బన్ OH టు ద రైట్ సైడ్. 2 సార్లు ఇటువైపు రాసాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే టర్న్ చేద్దాం మనం. సో OH ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్, 2nd కార్బన్ OH ఇక్కడ వస్తుంది, రైట్? నెక్స్ట్ ఫస్ట్ కార్బన్ మాత్రం C డబుల్ బాండ్ OH వస్తుంది. ఎందుకు? గ్లూకోజ్ అనేది ఒక ఆల్డిహైడ్ కాబట్టి. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్స్ అన్ని H తో ఫిల్ చేసేయండి. చలో, దిస్ ఈస్ అవర్ బ్యూటిఫుల్ గ్లూకోజ్ స్ట్రక్చర్. ఈజీ కదా? సో రైట్, 6 కార్బన్స్, లాస్ట్ కార్బన్ CH2OH, నెక్స్ట్ కార్బన్ OH దిస్ సైడ్, నెక్స్ట్ కార్బన్ OH దిస్ సైడ్, థర్డ్ కార్బన్ OH on the opposite side, second carbon OH again this side, and the first carbon will be an aldehyde. ఇది గ్లూకోజ్. గ్లూకోజ్ తో పాటు ఫ్రక్టోజ్ కూడా నేర్చేసుకుందాం, అప్పుడే మనకి పాత్వే ఈజీ అయిపోతుంది. సో మనకు తెలిసిన విషయమే, మళ్ళీ ఫ్రక్టోజ్ లో కూడా 6 కార్బన్స్ ఉంటాయి అని. సో 1 2 3 4 5 6, లాస్ట్ నుండి 4 కార్బన్స్ సేమ్ ఉంటాయి ఫ్రక్టోజ్ లో కూడా. CH2OH, OH, OH, H. సో ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ రాసినప్పుడు లాస్ట్ 4 కార్బన్స్ విల్ బి సేమ్ ఫర్ గ్లూకోజ్ అండ్ ద ఫ్రక్టోజ్, బట్ ద చేంజెస్ ఫ్రక్టోజ్ ఈజ్ ఎ కీటోన్. ఇది ఆల్డిహైడ్, అది కూడా పొజిషన్ నెంబర్ 1 లో ఉంటుంది కార్బొనైల్ గ్రూప్. ఫ్రక్టోజ్ కీటోన్ పొజిషన్ నెంబర్ 2 లో ఉంటుంది. మరి ఫస్ట్ పొజిషన్ ఏముంటుంది? CH2OH. First and the 6th position CH2OH. So this is the structure of fructose. First ఈ రెండు మనకి పర్ఫెక్ట్ గా వస్తేనే గ్లైకోలైసిస్ పాత్వే ఈజీగా నేర్చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దామా? సో కమింగ్ టు ద పాత్వే, గ్లైకోలైసిస్ కాబట్టి అంటే గ్లూకోజ్ ని స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం గ్లూకోజ్ తోనే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ఇప్పుడే కదా గ్లూకోజ్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం. సో యాజ్ ఇట్ ఈస్ రైట్ ద గ్లూకోజ్ స్ట్రక్చర్. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 1, వీ హ్యావ్ టు యాడ్ 1 ఫాస్ఫేట్ గ్రూప్ టు ద 6th పొజిషన్ ఆఫ్ ద గ్లూకోజ్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఒక ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తున్నాం గ్లూకోజ్ కి. ఎక్కడ యాడ్ చేస్తున్నాం? 6th పొజిషన్ లో యాడ్ చేస్తున్నాం. అప్పుడు దాని పేరు ఏమవుతుంది? గ్లూకోజ్ 6 phosphate. First, as it is, write the glucose structure. Then instead of the H, write P. ఒక ఫాస్ఫేట్ యాడ్ చేసాం. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అసలు ఈ ఫాస్ఫేట్ గ్రూప్ గ్లూకోజ్ కి ఎవరు ఇచ్చి ఉంటారు? అది రాయాలి కదా. సో హియర్ కమ్స్ టు ద పిక్చర్, ATP. ఎందుకు ఏటీపీ ఇస్తుంది? ఏటీపీ దగ్గర ఆల్రెడీ 3 ఫాస్ఫేట్లు ఉంటున్నాయి కాబట్టి సో ఒక ఫాస్ఫేట్ గ్లూకోజ్ కి ఇచ్చేస్తుంది. సో దాట్ విల్ బి కన్వర్టెడ్ టు ఏడిపి. నౌ దిస్ రిక్వైర్స్ అన్ ఎంజైమ్ కదా. ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఈస్
hexokinase or glucokinase. So this is the step number 1, glucose converted to glucose 6-phosphate. Now step number 2, this glucose 6-phosphate is isomerized to fructose 6-phosphate. Isomerized ante just dani structure change cheskuntundi glucose nundi next. So the next step is glucose 6-phosphate will be isomerized to fructose 6-phosphate. ఇందాక ఆల్రెడీ నేను ఫ్రక్టోస్ స్ట్రక్చర్ నేర్పించా కదా. సో write this phosphate as it is. So the next step is glucose 6-phosphate will be converted to fructose 6-phosphate. ఆల్రెడీ మనకి ఫ్రక్టోస్ స్ట్రక్చర్ వచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్ కార్బన్ లో ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేయాలి ఫ్రక్టోస్ స్ట్రక్చర్ రాసి. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫాస్ఫేట్ విత్ phosphate group. So this is the structure of fructose with phosphate group at the end. Now the name of this is ikkada rastanu fructose 6-phosphate. Now enzyme నేర్చుకోవాలి కదా. ఏ ఎంజైమ్ కన్వర్ట్ చేస్తుంది అంటే ఫాస్ఫో హెక్సోస్ ఐసోమెరేస్. భయపడకండి ఎంజైమ్ నేమ్ చూసి చూడండి. ఇక్కడ ఒక ఫాస్ఫో ఉందా, సో ఫాస్ఫో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 6. సో హెక్సోస్ ఏ రియాక్షన్ జరిగింది, ఐసోమరైజేషన్. సో ఐసోమరైజ్ ఫాస్ఫో హెక్సోస్ ఐసోమరైజ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఫ్రక్టోస్ 6-phosphate. నెక్స్ట్ స్టెప్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రక్టోస్ 6-phosphate ఇక్కడ మళ్ళీ రాయండి, నేను మీకు చెప్తా. CH2OH, C double bond O, CH, COH, COH, CH2O, P, H, H, OH. సో ఫ్రక్టోస్ 6-phosphate ని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనం మళ్ళీ రాద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ స్టెప్ లో ఇంకొక ఫాస్ఫేట్ యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి, ఫస్ట్ పొజిషన్ లో యాడ్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక హెచ్ ఉంది కదా, దీన్ని తీసేసి మనం ఫాస్ఫేట్ గ్రూప్ రాయాలి. సో నా ద నేమ్ ఆఫ్ దిస్ విల్ బి ఫ్రక్టోస్ 1,6 biphosphate. రైట్, ఫ్రక్టోస్ 1,6 biphosphate. మరి ఈ ఫాస్ఫేట్ ఎవరు ఇచ్చినట్టు, మరి మనం ఫ్రక్టోస్ కి అక్కడ ఎవరు ఇచ్చారు, ఏటీపీఏ కదా, మరి ఇక్కడ కూడా ఏటీపీఏ ఇస్తుంది. సో రైట్ ద సేమ్ థింగ్, ఏటీపీ will be converted to ADP so that 1 phosphate is given to this fructose. Now the name of the enzyme is phosphofructokinase. చూడండి, ఫాస్ఫో ఫ్రక్టో ఏటీపీ లోంచి ఫాస్ఫేట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కైనేస్, ఫాస్ఫో ఫ్రక్టో కైనేస్. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు చూడండి హ్యాపీగా 2 ఫాస్ఫేట్స్ వచ్చేసాయి కదా మనకి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఇవి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 6 కార్బన్స్. మరి స్ప్లిట్టింగ్ ఎలా జరగాలి, 3 and 3 కదా జరగాలి. సో ఐఎమ్ స్ప్లిట్టింగ్ దిస్ హియర్. ఫ్రక్టోస్ కి 2 ఫాస్ఫేట్స్ యాడ్ చేశాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హాఫ్ చేద్దాం. పేర్లోనే ఉంది కదా స్ప్లిట్ చేయాలి అనే విషయం. సో స్ప్లిట్ చేసినప్పుడు ఫస్ట్ 3 కార్బన్స్ ఇక్కడ రాయాలి, నెక్స్ట్ 3 కార్బన్స్ ఇక్కడ రాయాలి. సో డూయింగ్ ద సేమ్, కాపీ పేస్ట్ చేయండి. ఫస్ట్ ఏముంది, CH2O P, నెక్స్ట్ ఏంటి C డబల్ బాండ్ O, నెక్స్ట్ ఏముంది CH2O, CH2, ఇంకొక హెచ్ ఉంటే బాగుంటుంది కదా. సో నెక్స్ట్ పార్ట్ లో నుంచి ఈ హెచ్ ఇక్కడికి ఇచ్చేస్తుంది అనమాట, డొనేట్ చేసేస్తుంది. సో ఇక్కడ నీకు ఒక హెచ్ వచ్చేసింది. రైట్, నెక్స్ట్ 3 ఇక్కడ రాసేద్దాం మనం. నేను లాస్ట్ నుండి రాస్తున్నాను. సో CH2O P, తర్వాత ఏముంది COH H, నెక్స్ట్ ఏముంది COH. కానీ ఇందాక ఈ హెచ్ ఇక్కడికి ఇచ్చేసాం కదా, సో ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. సో C డబుల్ బాండ్ OH.
చలో ఫ్రక్టోస్ 1,6 బైఫాస్ఫేట్ ని స్ప్లిట్ చేసినప్పుడు మనకి 2 3-membered కాంపౌండ్స్ వచ్చాయి. నా ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఫర్ దిస్ ఈస్ aldolase. Right? Now these two compounds are dihydroxy acetone phosphate. ఇది వచ్చేసి glyceraldehyde 3-phosphate. Now the point to be noted is these two compounds are interconvertible to each other. So interconvertible అని symbolic గా చెప్పేసాం. The name of the enzyme that plays here is ఫాస్ఫో ఉంది కాబట్టి ఫాస్ఫో. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్. సో ట్రయోస్ ఏం రియాక్షన్ జరిగింది? ఐసోమెరైజేషన్. సో ఐసోమెరేజ్. ఫాస్ఫోస్ ట్రయోస్ ఐసోమరేజ్. ఇది వస్తే ఇది వచ్చినట్టే, రైట్? నా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఏం చేద్దామంటే గ్లిజరాల్డిహైడ్ 3-phosphate నుండి చదువుదాం. ఎందుకు 2 times చదవడం? ఒకసారి చదివితే సరిపోతుంది కదా. సో గ్లిజరాల్డిహైడ్ 3-phosphate నుండి మనం నెక్స్ట్ స్టోరీ ఏమవుతుందో చూద్దాం. నా ద నెక్స్ట్ స్టెప్ ఈజ్, ఒకసారి చూడండి, గ్లిజరాల్డిహైడ్ 3-phosphate లో 3rd పొజిషన్ లో ఒకటే ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది. మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ పొజిషన్ లో ఇంకొక ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేయాలి. సో C+O P. నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్ CHOH. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో యాజ్ ఇట్ ఈస్. సో స్ప్లిట్ చేశాక మనకి గ్లిజరాల్డిహైడ్ 3-phosphate వచ్చింది. ఒకటే ఫాస్ఫేట్ ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో నేను ఇంకొక ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేశాను. సో ఇక్కడ మనం ఒక ఫాస్ఫేట్ హెల్ప్ తీసుకుంటున్నాము, ఏటీపీది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక ఫాస్ఫేట్ జస్ట్ ఒక ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ వచ్చి యాడ్ అవుతుంది, ఏటీపీకి ఏం సంబంధం లేదు. అండ్ ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ హియర్, విచ్ ఈస్ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate dehydrogenase. రైట్? గ్లిజరాల్డిహైడ్ 3-phosphate dehydrogenase. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బయోకెమిస్ట్రీలో ఎప్పుడైనా ఏ ఎంజైమ్ పేరైనా డిహైడ్రోజనేస్ ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఒక రెడ్యూసింగ్ ఈక్వివాలెంట్, ఒక కన్వర్షన్ ఉంటుందని అర్థం. సో హియర్ ఇక్కడ ఏంటంటే NAD+ will be converted to NADH+H+. డిహైడ్రోజనేస్ ఉంది కాబట్టి రెడ్యూసింగ్ ఈక్వివాలెంట్ వచ్చింది. సో నాకు ఇక్కడ 2 phosphates వచ్చాయి కదా. ఈ కాంపౌండ్ పేరు ఏంటంటే 1,3 biphosphoglycerate. ఓకే కదా. చలో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే, ఇందాకే కదా మనం ఇక్కడ ఒక ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేసాం ఫస్ట్ పొజిషన్లో. నెక్స్ట్ స్టెప్లో అది మనం డిలీట్ చేసేస్తున్నాం, అంటే ఈ ఫాస్ఫేట్ గ్రూప్ తీసేస్తాం. మిగిలినంతా యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఏముంది అక్కడ? COO- then COH H CH2OP. ఈ ఫాస్ఫేట్ గ్రూప్ తీసేసాం కదా. మరి ఇప్పుడు ఇది ఎవరికి ఇస్తాము? దీన్ని వచ్చేసి మనం ADPకి ఇచ్చామనుకోండి. ADP plus this phosphate will give you ATP, right? The name of the enzyme will be phosphoglycerate kinase. దీని పేరేంటి? "3-phosphoglycerate", right? In the next step, సరే నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇప్పుడు 3rd పొజిషన్ లో మనకు ఒక ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చింది.
నెక్స్ట్ స్టెప్ లో ఈ ఫాస్ఫేట్ గ్రూప్ ని సెకండ్ పొజిషన్ కి మార్చాలి, పంపించాలి. సో యాజ్ ఇట్ ఈస్ రాసేసి COO మైనస్ ఈ H ప్లేస్ లో ఈ P పెడుతున్నాం మనం. CHOP CH2O. ఇప్పుడు మళ్ళీ P రాయక్కర్లేదు, ఇచ్చేసాం కాబట్టి H రాస్తాం. దీని పేరు ఏంటంటే 2-phosphoglycerate. Right. The name of the enzyme will be phosphoglycerate mutase. ఎందుకు మ్యూటేస్? మనం మ్యూటేషన్ చేసాం కదా, థర్డ్ లో ఉన్న ఫాస్ఫేట్ ని పైకి పంపించాం కదా. సో ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ విల్ బి phosphoglycerate mutase. సరే, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చెప్పనా? నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే టౌ ఫాస్ఫోగ్లిజరేట్ నుండి మనం ఒక వాటర్ మాలిక్యూల్ ని రిమూవ్ చేస్తాం. నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ విల్ బి ఇనోలేస్. వాటర్ మాలిక్యూల్ ఎక్కడ రిమూవ్ చేస్తామంటే H ఇక్కడ నుండి తీయాలి, OH ఇక్కడ నుండి తీయాలి. ఇప్పుడు H తీసేసినప్పుడు ఇక్కడ ఒక బాండ్ ఉంది కదా, ఈ బాండ్ ఇలా వచ్చి మనకి డబుల్ బాండ్ గా ఫామ్ అవుతుంది. సో హౌ టు రైట్? COO మైనస్ COP double bond CH2. So the name of which is phosphoenol pyruvate, right? So phosphoenol pyruvate. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే మనం నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే మనం ఈ ఫాస్ఫేట్ గ్రూప్ కూడా మనకు అవసరం లేదు. సో ఈ ఫాస్ఫేట్ గ్రూప్ ని తీసేస్తాం. తీసేసినప్పుడు ఈ ఫాస్ఫేట్ గ్రూప్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ADP తీసుకుని ATP గా ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే రాస్తున్నాను COO మైనస్ ADP will take this phosphate to give ATP. The name of the enzyme is pyruvate kinase. So this is the ultimate product we are talking about, which is our dear pyruvate. But this is in which form? Ol, ene ante double bond, ol ante OH. This is our dear product, this is our dear end product pyruvate, which is in the enol form. This can be interconverted to keto form also. CH2 ప్లస్ ఇక్కడ మనకి CH3 వస్తుంది. సో దిస్ ఇస్ ద ఎండ్ ప్రోడక్ట్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, విచ్ ఈస్ pyruvate, that is in the keto form, which is the end product of aerobic glycolysis. Now glycolysis is a reaction where 1 mole of the glucose, which is having 6 carbons, will split to give 2 molecules of the pyruvate, which is having 3 carbons. This is in the presence of oxygen, ante anaerobic conditions lo. Mari anaerobic conditions unnappudu lactate kada form avvali. So anaerobic conditions lo this pyruvate will be converted to lactate. The name of the enzyme is lactate dehydrogenase. మనం ఇందాకే కదా చెప్పుకున్నాము, ఎప్పుడైనా dehydrogenase ఉన్నప్పుడు NAD+ will be converted to NADH plus H plus. So this is our product. So this is our end product. Pyruvate under aerobic conditions, lactate under anaerobic conditions. So this is the whole pathway glycolysis. కొంచెమైనా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఇదన్నమాట మన గ్లైకోలైసిస్ స్టోరీ. గ్లైకోలైసిస్ అంటే గ్లూకోజ్ will split to give
2 moles of pyruvate under aerobic conditions or 2 moles of lactate under anaerobic conditions. కానీ ఈ స్టోరీ ఇక్కడికి ఆగిపోలేదు. ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకోవాలి మనం ఈ పాత్వేలో. ఫస్ట్ థింగ్, ఈ మొత్తం గ్లైకోలైసిస్ పాత్వేలో మనకి 3 ఇర్రివర్సిబుల్ స్టెప్స్ ఉంటాయి. ఎన్ని? 3 గుర్తుపెట్టుకోండి. 3 ఇర్రివర్సిబుల్ స్టెప్స్. మిగిలినవన్నీ రివర్సిబుల్, కానీ ఈ మొత్తం పాత్వేలో మనకి 3 ఇర్రివర్సిబుల్ స్టెప్స్. స్టెప్ నెంబర్ 1 ఈస్ కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6-phosphate. ఇది ఇర్రివర్సిబుల్. బై మిస్టేక్ కూడా దీనికి ఇక్కడ మనకి డబల్ సైడెడ్ యారో వెయ్యకూడదు. నేను మళ్ళీ హైలైట్ చేస్తున్నాను. రైట్, ఇర్రివర్సిబుల్ స్టెప్. ఇక్కడ ఓన్లీ ఎంజైమ్ నేమ్స్ రాస్తాను. గ్లూకోకైనేస్. రైట్, నెక్స్ట్ ఇర్రివర్సిబుల్ స్టెప్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ ఫ్రక్టోజ్ 6-phosphate టు ఫ్రక్టోజ్ 1,6 biphosphate. ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఈస్ phosphofructokinase. రైట్, నెక్స్ట్ థర్డ్ ఇర్రివర్సిబుల్ స్టెప్ వచ్చేసి మనకి ఇవన్నీ చూడండి, రివర్సిబుల్, ఇది కూడా రివర్సిబుల్. సో అవర్ థర్డ్ ఇర్రివర్సిబుల్ స్టెప్ ఈస్ కన్వర్షన్ ఆఫ్ phosphoenol pyruvate to pyruvate, which is catalyzed by the enzyme pyruvate kinase. మిగిలినవన్నీ రివర్సిబులే. ఈ 3 మనకి చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, ఇంకొక చిన్న విషయం నేను చెప్తా. మొత్తం మనకి కైనేస్ తో ఎండ్ అయ్యే ఎంజైమ్స్ 4 ఉన్నాయి. గ్లూకోకైనేస్ ఆర్ హెక్సోకైనేస్, నెక్స్ట్ ఫాస్ఫోఫ్రక్టోకైనేస్, నెక్స్ట్ చూడండి ఫాస్ఫోగ్లిజరేట్ కైనేస్, నెక్స్ట్ పైరువేట్ కైనేస్. ఈ 4 ఎంజైమ్స్ లో ఈ ఫాస్ఫోగ్లిజరేట్ కైనేస్ తప్పితే మిగిలిన 3 ఇర్రివర్సిబుల్ స్టెప్స్ ని క్యాటలైజ్ చేస్తాయి. ఈ ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, ప్రతి పాత్వేకి ఒక రెగ్యులేటరీ స్టెప్ ఆర్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఉంటుంది. ఇక్కడ మనం గ్లైకోలైసిస్ పాత్వే చూసుకుంటే ద స్టెప్ దట్ ఈస్ రెగ్యులేటరీ విచ్ రెగ్యులేట్స్ ద ఎంటైర్ పాత్వే ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ ఫ్రక్టోజ్ 6-phosphate టు ఫ్రక్టోజ్ 1,6 biphosphate, which is catalyzed by the enzyme phosphofructokinase. రైట్, దిస్ ఈజ్ అవర్ రెగ్యులేటరీ స్టెప్. ఇది స్టోరీ. ఇంకా లాస్ట్ ఒక చిన్న క్లైమాక్స్ పార్ట్ ఉంది దీనికి. మనం డెఫినేషన్ లో ఏం నేర్చుకున్నాం? గ్లైకోలైసిస్ ఇస్ అ సిరీస్ ఆఫ్ ద రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ద గ్లూకోజ్ టు గివ్ పైరువేట్ ఆర్ లాక్టేట్ అలాంగ్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ అనే పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనం నేర్చుకోవాలి ఎన్ని ఏటీపీ జనరేట్ అవుతున్నాయి ఈ గ్లైకోలైసిస్ పాత్వే వల్ల. రైట్, సో ఎనర్జెటిక్స్. ఈ స్టెప్ నేను ఇక్కడ కింద రాసిస్తాను, స్పేస్ కావాలి కాబట్టి. ఎనర్జెటిక్స్ అంటే ఎంత ఎనర్జీ ఈల్డ్ అయింది మనకి గ్లైకోలైసిస్ పాత్వే వల్ల అనేది మన ఎనర్జెటిక్స్ అనమాట. సో ఒక్కసారి పాత్వే చూడండి. మనం స్టెప్ నెంబర్ 1 లో ఏటీపీ ప్రొడ్యూస్ చేసామా లేకపోతే ఏటీపీని యూటిలైజ్ చేసుకున్నామా? చూస్తే ఏటీపీ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ గివింగ్ ఏ ఫాస్ఫేట్ టు ద గ్లూకోజ్ టు ఫార్మ్ గ్లూకోజ్ 6-phosphate. అంటే మనం ఏటీపీని ఇస్తున్నాము, తీసుకోవట్లేదు కదా. రైట్, నెక్స్ట్ ఈ స్టెప్ లో కూడా ఏటీపీ ఇస్తున్నాము, ఏటీపీని తీసుకోవట్లేదు. సో టిల్ హియర్, ఫ్రమ్ స్టార్ట్ టిల్ హియర్, దిస్ ఇస్ వాట్ యు కాల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్. మనం ఏటీపీని ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎనర్జీని. రైట్, starting from glucose till this step, this is called energy investment phase. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫ్రక్టోజ్ 1,6 biphosphate వచ్చిన తర్వాత దీన్ని మనం స్ప్లిట్ చేస్తున్నాం 2-3 molecules గా. సో దిస్ ఇస్ వాట్ యు కాల్ స్ప్లిట్టింగ్ ఫేజ్. రైట్, స్ప్లిట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి, గ్లిజరాల్డిహైడ్ డిహైడ్రోజినేస్ యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫాస్ఫేట్ యాడ్ చేసాం. బట్ ఈ ఫాస్ఫేట్ ఎవరిచ్చారు? ఏటీపీ కాదు, జస్ట్ అన్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్. అండ్
దిస్ నీడ్స్ ఎ కన్వర్షన్ అని చెప్పాను. ఏంటది? NAD+ ఇస్ కన్వర్టెడ్ టు NADH+H+. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ పర్టిక్యులర్ NADH will later move to the electron transport chain to give ATP. అది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, తర్వాత చూద్దాం. ఇప్పుడైతే జస్ట్ గుర్తుపెట్టుకోండి, NADH will later move to the electron transport chain to give ATP. అంటే ఇప్పుడు ATP ఇవ్వడం స్టార్ట్ అయింది కదా, either డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ATP జనరేషన్ అయితే స్టార్ట్ అయింది, రైట్? ఇక్కడ ఒక ATP వస్తుందా? దెన్ ఇక్కడ చూడండి, ఈ ఫాస్ఫేట్ మనం ADPకి ఇచ్చేస్తే మళ్ళీ ATP కదా వచ్చింది, సో మళ్ళీ ATP జనరేట్ అయింది. నెక్స్ట్ 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 సేమ్ మళ్ళీ ATP జనరేట్ అయింది. సో ఈ మిగిలిన స్టెప్స్ అన్నిటిని మనం ఎనర్జీ జనరేషన్ phase అని పిలుస్తాం. సో ద గ్లైకోలైసిస్ pathway is divided into three phases, which is energy investment phase, splitting phase and energy generation phase. ఇప్పుడు ఎనర్జెటిక్స్ చూద్దాం, అంటే ఏ స్టెప్స్ లో ఎన్ని ATP ఈల్డ్ అయినాయి అనేది చూద్దాం, రైట్? సో ఫస్ట్ మనం అక్కడ ATP యూటిలైజ్ చేసాం కదా, ఫస్ట్ ఎంజైమ్స్ రాస్తున్నాను, తర్వాత ATP, రైట్? ఫస్ట్ స్టెప్ లో ఎంజైమ్ పేరేంటి? గ్లూకోకైనేస్. అక్కడ ATP వచ్చిందా, వాడుకున్నామా? యూజ్ చేసాం కదా, సో నేను -1 అని రాస్తాను, ఎందుకంటే యూజ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ఏంటి? ఫాస్ఫోఫ్రక్టోకైనేస్, మళ్ళీ ATP వాడినాం కదా, చలో ఫాస్ఫోఫ్రక్టోకైనేస్ -1. నెక్స్ట్ ఇంకెక్కడ ATP వచ్చింది? ఇక్కడ ఏమొచ్చింది? NADH అయితే వచ్చింది, కానీ తర్వాత ఇది ATPగా కన్వర్ట్ అవుతుంది. ఎన్ని ATP వస్తాయి తెలుసా మీకు? 1 NADH will give 2.5 ATP. 2.5 ATP. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నాం మనం ఈ మిగిలిన పాత్వే అంతా గ్లిజరాల్ డిహైడ్ తోనే కదా చదివింది. ఇట్ డజంట్ మీన్ దట్ ఇది ఏం చెయ్యదు అని కాదు కదా. సో ఇక్కడ ఏంటి, 2 NADH యూజ్ అవుతుంది, ఇది ప్లస్ ఇది, సో నేను దీన్ని ఇంటూ 2 వేస్తున్నాను, రైట్? నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి, ఈ స్టెప్ లో కూడా మనం ATP జనరేట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? ఫాస్ఫోగ్లిజరేట్ కైనేస్, 1 ATP into 2 times. Next, pyruvate kinase. ఏం చేసాం పైరువేట్ కైనేస్ లో? ఒక ATP వచ్చింది ఇంటూ 2, రైట్? అంతే కదా. నెక్స్ట్ పైరువేట్ నుండి కీటో వస్తుంది, కీటో నుండి లాక్టేట్ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏరోబిక్ గ్లైకోలైసిస్ ద ATP క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. సో 2.5 into 2 5, 2 క్యాలిక్యులేట్ చేయండి. 5 + 2 + 2 is 9. కానీ ఇక్కడ 2 ఆల్రెడీ మనం ఇన్వెస్ట్మెంట్ కి వాడేసాం కాబట్టి నెట్ ATP ఆఫ్ aerobic glycolysis will be 7, రైట్? ఈ వర్డ్ మీరు గమనించాలి, ఏరోబిక్కా ఎన్రోబిక్కా అని. మనం పైరువేట్ దాకానే కదా మనం ATP క్యాలిక్యులేట్ చేసింది, సో దిస్ విల్ బి 7, నెట్ ATP విల్ బి 7. నెక్స్ట్ అలా కాకుండా ఎనిరోబిక్ గ్లైకోలైసిస్ అని అడిగారు అనుకో, అప్పుడు చూడండి పైరువేట్ ఎప్పుడు లాక్టేట్ ఇస్తుంది, డిహైడ్రోజనేస్ యూజ్ చేయాలి, అంటే మళ్ళీ NADH యూజ్ చేయాలి, అంటే మళ్ళీ ATP. సో దాని స్టోరీ డిఫరెంట్ అనమాట. యూజువల్ గా ఏరోబిక్ గ్లైకోలైసిస్ వరకు రాస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ గ్లైకోలైసిస్.